హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ మీకు ఏంటంటే ఒక 10 days నుంచి మీకైతే చెప్తూనే ఉన్నాను మార్కెట్ క్రాష్ అవుద్ది, పర్టికులర్ లెవెల్కి అయితే వస్తుందని చెప్పి నేను మీకు గైడ్ చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పిన స్ట్రాటజీ మీకు అర్థమవుతే కంపల్సరీ వీడియోని లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి అయితే వీడియోని స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ మనం ఎప్పటిలాగానే ఫియర్ ఇండెక్స్ అయితే చూద్దాం. ఫియర్ ఇండెక్స్ అనేది నిన్నటి కన్నా ఈరోజు కొద్దిగా ఎక్కువ ప్యానిక్ అయితే అయింది. నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ స్టిల్ క్రాష్ మూడ్లో అయితే ఉంది, ఎందుకంటే అక్కడ సిఎంఈ గ్యాప్ అయితే ఉంది. అవన్నీ ఇప్పుడు చార్ట్లో అయితే చెప్తాను. ఓకేనా, ఈరోజు మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ 11లో అయితే ఉంది. బట్ ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు పర్ఫెక్ట్గా బీటీసీ ఎందుకు క్రాస్ అవుతుంది, పర్ఫెక్ట్ లెవెల్లో షార్ట్ టర్మ్కి ఎక్కడ ట్రేడ్ చేయాలి, సేఫ్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేయాలని క్లియర్గా చెప్తాను. ఓకే, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే స్ట్రాటజీకి వెళ్ళిపోదాం. స్ట్రాటజీకి వెళ్ళిపోయే ముందు ఒకసారి అయితే మళ్ళీ స్టార్టింగ్లో అయితే చెప్తున్నాను. నేను ఆల్రెడీ బీటీసీ డౌన్ అయినప్పుడు మీకు క్లియర్ కట్గా ఫస్ట్ అయితే చెప్పాను. 1,25,000 నుంచే మీకు చెప్పాను. 20,000-24,000 మధ్య నుంచి మీకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వస్తుందని చెప్పి నేను పదే చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే దాదాపుగా మన జోన్లోకి అయితే వచ్చింది, బయింగ్ జోన్లోకి. అండ్ ఇప్పుడు మనం స్ట్రాటజీస్ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎందుకు క్రాష్ అయింది, మనకు మెయిన్ ఏంటంటే సిఎంఈ గ్యాప్ అనేది ఉంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే హిస్టారికల్లీ ఇక్కడ ఒక సిఎంఈ గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ అయిన తర్వాత మ్యాక్సిమం మార్కెట్ అనేది 50% పంప్ అయింది. ఓకేనా, ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ సిఎంఈ గ్యాప్ అయితే ఫామ్ అయింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాప్ అనేది ఓపెన్ అయింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ మనకి ఈ రోజు ఏంటంటే ఫిల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 50% ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాదాపుగా ఇందాక ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే 30 నుంచి 50% యావరేజ్గా ఏంటంటే మూవ్ అవుతుంది. బట్ ఈసారి ఏ విధంగా ఉంటుంది అనేది నేను డిఫరెంట్ ప్లాన్లో అయితే చెప్తాను. అంటే యావరేజ్గా మూవింగ్ పర్సెంటేజ్ చెప్పాను, బట్ అది 100% కన్ఫర్మ్ పర్సెంటేజ్ కాదు, ఎందుకంటే టెక్నికల్గా మనం చార్జ్ చేయాలి. కిందటిసారి ఏమైందో ఈసారి కూడా దాదాపుగా 80% ఏంటంటే ఫాలో అవుతుంది. కాబట్టి దాన్ని అక్యురేట్ చేయడానికి నేను కొన్ని స్ట్రాటజీ అయితే పెట్టాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటీసీ పర్ఫెక్ట్ బాటం ఎప్పుడు తెలుస్తుంది, మనం కంపారిజన్ చూడబడుతుంది. కంపారిజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం యూఎస్డిటీ ఏదైతే ఉందో ఆ యూఎస్డిటీలో ఏదైతే రిజెక్షన్ లైన్ ఉందో, ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఫస్ట్ రిజెక్ట్ అయింది. బట్ అక్కడ బీటీసీ లో అయింది. ఇక్కడ ఏదైతే రిజెక్ట్ అయిందో అక్కడ బాటం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు యూఎస్డిటీ కరెక్ట్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయింది. ఇక్కడ బీటీసీ బాటం అయి పంప్ అయింది. థర్డ్ టైం ఇదే లైన్ దగ్గరకు అప్రోచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే పంప్ అవుద్ది. ఎందుకు అక్కడ నుంచి పంప్ అవుద్ది అంటే యూఎస్డిటీలో మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు ప్రతి ఒక్కరు చేసేది ఏంది, మనీని యూఎస్డిటీలో సేఫ్గా పెడతారు. కాబట్టి ఏంటంటే సప్లై మొత్తం యూఎస్డిటీలో ఉండిపోద్ది. వన్స్ ఏంటంటే ఆ యూఎస్డిటీ ఇంకా పెరగడం ఆపేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి బీటీసీలో ఫండ్స్ వస్తే బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, ఇది స్ట్రాటజీ ప్రకారం అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. మళ్ళీ అప్పర్ ట్రెండ్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ స్ట్రక్చర్ స్టిల్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక చిన్న ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ఏరియాలో ఒక డ్రాప్ వస్తుంది. ఆ డ్రాప్లో ఏంటంటే వేల్స్ ఎక్కువ బై చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఒక చిన్న ఫియర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ బాటమ్ వచ్చింది. మ్యాక్సిమం బాటమ్ అనేది తక్కువ ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వడమే ఎక్కువ ఉంటుంది. అది చూసుకోవాలి. ఇక్కడ ఫియర్ వచ్చింది అంటే ఎక్కువ ప్యానిక్ అవుతున్నాను అంటూ, ప్యానిక్ అయిన తర్వాత బౌన్స్. మళ్ళీ ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఫియర్ అయ్యారు, మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఎక్కువ ఫియర్ అయ్యారు, మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మార్కెట్ ఫియర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏమవుద్దో మీకు తెలుసు, మార్కెట్ బౌన్స్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ చూసుకున్నట్లయితే హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోవర్ లోస్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రైస్ అనేది హయ్యర్ హైస్ క్రియేట్ అవుతుంది, ఆర్ఎస్ఐలో లోవర్ లోస్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే వన్స్ ఈ వీక్లీ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయిందంటే ఇంకా ఫాస్ట్గా రైజ్ అయిపోద్ది. నేను దాన్ని కన్ఫామ్గా గ్రూప్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లివరేజ్ పరంగా ఏ జోన్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లో లివరేజ్ తోటి ఇక్కడైతే ట్రేడింగ్ చేసాం. హై లివరేజ్కి ఇంకొక ట్రేడింగ్ ప్లాన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇది వర్కింగ్లో ఉన్న లో లివరేజ్ ట్రేడింగ్ ఈ జోన్లో అయితే జరుగుతుంది ప్రజెంట్. నేను ఆల్రెడీ ట్రేడింగ్కి సంబంధించిన కన్ఫర్మ్ లెవెల్స్లో అయితే నేను కొన్ని ఎంట్రీస్ అయితే పెట్టాను. ఓకేనా గైస్, ఇప్పుడు మీకేంటంటే మీకోసం కూడా చెప్తున్నాను. ఈ బాక్స్లో పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం అయితే మాత్రం నేను వేరే గ్రూప్లో అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బీటీసీలో ఇక్కడ
కర్వ్డ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే లైన్ ఉందో అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. దాదాపుగా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. బౌన్స్ ఎక్కడ నుంచి అవుతుంది? కింద బాటం నుంచి. ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, సెకండ్ టైం బౌన్స్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 84,000 నుంచి మనం 88 అక్కడ దాకా అయితే ఉంటుంది ఆ లైన్. అక్కడ దాకా ఏంటంటే మనకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు హిస్టారికల్ చార్ట్. ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, అది ఇంకొకసారి కూడా డ్రా చూపిస్తున్నాను. ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి డ్రాప్ అవుద్దని చెప్పాను. పర్ఫెక్ట్గా అదే విధంగా బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను పెట్టాను. ఓకేనా? అది కూడా చూసుకోండి. ఓకే, ఇది మొత్తానికైతే బీటీకి సంబంధించిన స్ట్రాటజీస్. అండ్ ఈరోజు స్ట్రాటజీ ఏ విధంగా ఉందనే ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఈ రోజు కోసం ఏంటంటే నేను కొన్ని సపోర్ట్ లెవెల్ చూపిస్తాను, స్ట్రాంగ్ లెవెల్. ఎందుకు ఆ స్ట్రాంగ్ అనేది మీరు కూడా చూసుకోండి. ఓకేనా? వీక్లీలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ వీక్లీ లెవెల్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా 3 టైమ్స్ బౌన్స్ అయింది. ఇక్కడ 1 టైం బౌన్స్ అయింది, ఇక్కడ 2 టైం బౌన్స్ అయింది, అండ్ 3 టైం బౌన్స్ అయింది. కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ మనకి ఈ రెడ్ జోన్ ఈ రెండింటి మధ్య నుంచి కన్ఫామ్గా బౌన్స్ అవుతుంది. కాబట్టి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇవి గ్రీన్ లైన్ ఎక్కడ దాకా ఉన్నాయి? నియర్లీ 84,000 నుంచి మనం ఒక 88,000 మధ్యలో అయితే చూసుకోండి. ఇక్కడ బాటమ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. పర్ఫెక్ట్గా దీన్ని టచ్ అవుతే అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అన్నట్టు. అది చూసుకోండి, ఇంకా టచ్ కాలేదు, దాదాపుగా దీని దగ్గరికి అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుందాం అసలు బీటీసీ ఎందుకు డ్రాప్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను, దానికి సంబంధించిన పర్టికులర్ టార్గెట్ అనేది ఈరోజు రివీల్ చేస్తున్నాను. ఓకేనా గైస్? ఒకసారి అయితే చూసుకోండి. దీనికోసం ఏంటంటే కన్ఫామ్గా లైక్ అయితే చేయండి. ఇప్పుడు నేను మీకు ఆ చార్ట్ రివీల్ చేస్తున్నాను. మార్కెట్ ఎందుకు పర్ఫెక్ట్గా డౌన్ అయిందంటే అక్కడ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. మనకి రైజింగ్ వెజ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది 2 టైమ్స్, 3 టైమ్స్ అండ్ 4 టైం ఇంక్రీజ్ అయింది అండ్ 5th టైం ఇంక్రీజ్ అయింది. డౌన్ ఎక్కడ నుంచి అవుతుంది? ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి అవుతుంది. దీని పర్ఫెక్ట్ టార్గెట్ చూసుకున్నట్లయితే ఎందుకు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ట్రేడర్స్ అనేది ట్రై చేస్తున్నారు. ఎవరైతే బీరీస్ ట్రేడింగ్ చేశారో వాళ్ళు ఈ పర్ఫెక్ట్ టార్గెట్ని రీచ్ చేయడానికి ట్రై చేస్తారు. అది చూసుకున్నట్లయితే 88,470 నుంచి మనకి నియర్లీ 86,743 ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కన్ఫామ్గా నేను ఒక ఎంట్రీ అయితే అవుతాను. షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక చిన్న ట్రేడ్ అయితే జరుగుద్ది. దాని టార్గెట్స్ అనేది గ్రూప్లో రివీల్ చేస్తాను, ఫ్రీ గ్రూప్లోనే రివీల్ చేస్తాను. కన్ఫామ్గా ఇక్కడ ఈ ట్రేడింగ్ జోన్ అన్నట్టు మనకి కన్ఫామ్గా ఇంకా బాటం కోసం అయితే వెయిట్ చేయను. షార్ట్ టర్మ్ పర్పస్ కన్ఫామ్ ఇక్కడ ఎంట్రీ అవుతాను. లేదు ఇన్స్టెంట్గా క్రాష్ అయిందంటే నేను ఇంకొక లెవెల్స్ అనేది మీకు గ్రూప్లో పెట్టాను. కన్ఫామ్గా మీరు గ్రూప్లో జాయిన్ అవుతే అన్ని రీడ్ చేస్తే మీకు కొన్ని లెవెల్స్ అయితే దొరుకుతాయి. ప్రతిదీ ఈథీరియం పెట్టాను అండ్ బీటీసీ పెట్టాను. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు అక్కడ ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఓకే, దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద అయితే మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు పర్ఫెక్ట్గా బీటీసీ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ కావు. నేను దానికి సంబంధించిన స్టార్ట్ అయితే ఇస్తాను. ఆల్ట్ కాయిన్స్లో మనీ పెట్టాలంటే మ్యాక్సిమం ఈ వీక్ చెప్పాను కదా, ఈ వీక్లో ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతారో కన్ఫామ్ ఏంటంటే నేను చెప్పిన స్ట్రాటజీలు కరెక్ట్గా ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు మీ అమౌంట్ 1 lakh ఉంటే 5 lakhs నుంచి 10 lakhs అయితే చేస్తాను. దానికి ఒక కంప్లీట్ స్ట్రాటజీ అయితే నా దగ్గర ఉంది. నేను బీటీసీనే మీకు అన్ని రకాలుగా అనాలిసిస్ చేస్తున్నాను. ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఇంకా చాలా రకాలుగా అనాలిసిస్ చేసి మీకు అయితే చెప్తాను. మీకు టార్గెట్ అయితే రీచ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, దానికైతే కాల్ చేయండి. అండ్ ఫ్రీ గ్రూప్ కోసం వీడియో కింద కామెంట్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.